వెల్కమ్ బ్యాక్. నిన్న పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి పిటిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వేసిందో దానిపై నిన్న విచారణ కొనసాగింది. ఈ విచారణ క్రమంలో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకటి, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని సూచించింది. మధ్యవర్తిత్వంతో కూడా దీన్ని మీరు పరిష్కరించుకోవచ్చు అని తెలిపినటువంటి క్రమాన్ని మనం చూసాము. సో ఈ క్రమంలో 12వ తేదీకి తదుపరి విచారణను కూడా వాయిదా వేసినటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా పిటిషన్ వివరాలకు మనం వెళ్ళినట్టయితే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు కేంద్ర జల సంఘం ఆమోదముద్ర వేయకుండానే డిపిఆర్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది. దీనికి సంబంధించి విచారణను 12కు సుప్రీం వాయిదా వేయడం జరిగింది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ రెడ్డి గారు. వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, ముఖ్యంగా ప్రభుత్వం వేసినటువంటి ఈ పిటిషన్ పట్ల ముందుగా మీ అభిప్రాయాన్ని చెప్పండి, ఆ తర్వాత నేను పాయింట్స్ అడుగుతాను. ముఖ్యంగా ఈరోజు హెచ్ఎన్టీ ప్రేక్షకులకి, ప్యానల్ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పిటిషను, వారి వాదనలు చూస్తూ ఉంటే ఏ విధంగా ప్రభుత్వం ఎంత డొల్ల వాదనలు చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రభుత్వమే ఒక డొల్ల వాదనలు చేసి ఈరోజు కోర్టు ముందు ఏ విధంగా చుక్కెదురు తీసుకొని ఈరోజు తెలంగాణ రావాల్సినటువంటి నీటి వాటాలలో సరైన వాదన చేయట్లేదని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. గతంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి మీటింగ్కు పోను అని చెప్పేసి ఆ రోజు మీటింగ్కు పోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పోలవరం బనకచెర్ల, అప్పుడు ఇప్పుడు నల్లమల సాగర్ అని కొత్త పేరు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అదే రోజు మీటింగ్కి పోయి అసలు ఈ చర్చనే రాలేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బయటికి వచ్చి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు వచ్చేసి ఏం చెప్పారు, వారు ఈ వీటిపైన చర్చ జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే అబద్ధాన్ని మొన్న చూసుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆపించిన అని అన్నాడు. మనం చూస్తే ఆదివారం రోజు ఏపీ సీఎం నుంచి ఒక ప్రెస్ మీట్ వచ్చింది. అది రేవంత్ రెడ్డి గారు చెప్తే మేము ఆపలే. 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము స్టే తీసుకురావడం వల్ల ఆగింది అని చెప్పేసి. అంటే ఈరోజు అబద్ధాలను వల్లవేయడంలో రేవంత్ రెడ్డి గారు సిద్ధహస్తులు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. మొన్నటికి మొన్న పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ అడిగితే నదీ జలాల మీద బీఆర్ఎస్ని పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వనీయకుండా తనకు నచ్చిన విధంగా ఒక సపోజ్ 6 పేరాగ్రాఫ్లు ఉంటే మొదటి పేరాగ్రాఫ్ చదివి మళ్ళీ 6వ పేరాగ్రాఫ్కి వచ్చి తర్వాత 3వ పేరాగ్రాఫ్ తనకు నచ్చినట్టు విధంగా వండి వార్చి ఒక పీపీటీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇదే నీళ్ళ అంశం మీద తీసుకుంటే ఈ విధంగా ఆ పీపీటీ ఇస్తే ఏ విధంగా పీపీటీ ఇచ్చిండు చూస్తున్నాం. ఆ పీపీటీ ఇచ్చే క్రమంలో ఎవరిని ఏ విధంగా వాళ్ళకు నచ్చినట్టు వండి వార్చి ఇచ్చారని అనుకుంటే గనక ఆధారాలతో అక్కడ మీరు సభలో ఉండి అది కాదు ఇది అని, ఎందుకంటే మీరు కూడా చాలా నోట్స్ చూపిస్తున్నారు మీ దగ్గర ఉంటుంది ఇది ప్రూఫ్స్ అని, మీరు సభలో చూపించుంటే బెటర్ గా ఉండేది కదా. అంటే ఒక మాటను విమర్శను ఇవి తీసుకొని సభ నుంచి బయటికి వెళ్ళిపోవడము. ముఖ్యంగా వాళ్ళు అంటున్నారు మీ ప్రజెంటేషన్ ఇస్తారు నిజాలు తేలుతాయన్న భయంతోనే మీరు బయటికి వెళ్ళారని కాంగ్రెస్ వర్షన్. మేము ఒకటి చెప్తా వినండి. సభలో నిజాలు కాదు, సభలో అయినా ప్రశ్నించి ప్రజల తరపున గొంతెత్తుతా ఉంటే స్పీకర్ గారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, మైకులు కట్ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు సభలో పీపీటీకి అవకాశం ఇవ్వకుండా సభలో బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడే వాదనలకు సమయం ఇస్తారని చెప్పేసి మాకు పక్కా నమ్మకం కలగలేదు. ఆ రోజు ఉదయం కూడా 10 గంటలకు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికైనా మాకు అనుమతిస్తే మేము సభకు వస్తాము అని చెప్పేసి మాకు మాట్లాడే అవకాశం కానీ మాకు పీపీటీకి అవకాశం కానీ ఇస్తే మేము సభకు వస్తామని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు ఉదయం కూడా అర్జీ చేసిండు మేము సభకు వస్తామని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ సభకు రానని చెప్పలేదు. ఈ ఒక దమన నీతిని తన స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన మైకులు కట్ చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం పోదు అని చెప్పేసి ఈరోజు స్పీకర్ గారు ఏ విధంగా మైకులు కట్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా బుల్డోజ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉంటే మేము మైక్ కట్ చేస్తాను స్పీకర్ గారు అన్నారు కదా. ఇవన్నీ మీరు చూడలేరా అండి? ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అక్కడ అవకాశం రాదు అని చెప్పేసి మేము పక్కా పీపీటీ ఇస్తే అక్కడ ఎవరు ఇంటరప్ట్ చేయరు, పక్కా నిజాలను
ప్రదర్శించవచ్చు, ప్రజలకు చూపించచ్చు అని చెప్పేసి పీపీటీకి అడిగినాం. ఈరోజు వారి పీపీటీకి అసలైన నిజం పీపీటీకి ఈరోజు చూస్తూ ఉంటే మనకు చాలా తేడా స్పష్టంగా ఉంది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలను తప్పుదోవ పట్టించారో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సభలో ఏ విధంగా తప్పుదోవ పట్టించారో చూసినాం. ప్లస్ ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పే పోలవరం నల్లమల సాగర్ అని ఈ కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు ఒకవైపు వాళ్ళు ఫైట్ చేస్తున్నది కూడా ఇది ఫైట్ కాదు, కోర్టు మెట్లెక్కుతున్నారు, దిగుతున్నారు, 12కు విచారణ కూడా వాయిదా వేశారు, పలు సూచనలు కూడా వింటున్నారు. సో ఆ వేలో వెళ్తున్నారు. ఎట్లా ఫైట్ చేయట్లేదు కాంగ్రెస్ అని చెప్పగలుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇప్పటికి డిపిఆర్కి నోటీసులే రాకపోయేది. ఫస్ట్ డిపిఆర్కి టెండర్లు పిలుస్తామని చెప్పేసి రాకపోయేది. ఇంకొకటి ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు మీటింగ్ ఢిల్లీలో ఎందుకు పోవాలండి? ఆ రోజు ఢిల్లీలో మీటింగ్ పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? సరే మీటింగ్ పోయి మీరు సాధించుకొచ్చింది ఏముంది? దీనికి ఒకటి సమాధానం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు చెప్పాలి. ఈరోజు మీటింగ్కి పోయి కూడా చర్చ జరగలేదని ఎందుకు అబద్ధం చెప్పారు? నిమ్మల రామానాయుడు గారు వచ్చి వీటిపైన చర్చ జరిగిందని చెప్పారు కదండి. ఎందుకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో ఎలాంటి లోపాయకారి ఒప్పందం వరకు జరగకపోతే ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమున్నదని చెప్పేసి ఉన్నాం. ఇంకా ఒకటి, ఆ రోజు ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, 500 టీఎంసీలకు కృష్ణానది పైన 1000 టీఎంసీలకు గోదావరి నది పైన బ్లాంకెట్ యూనివర్సిటీ ఇచ్చి మీరు ఎంతైనా వాడుకోరు అని చెప్పేసి. అంటే మనకు హక్కు లెక్క పత్రం ఈ బచావత్ ట్రిబ్యునల్ అని చెప్పేసి బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా గొప్పగా పోరాడి సాధించిన సెక్షన్ 3 అని చెప్పేసి వీటికి ఇవన్నీ ఎందుకండి పోరాటాలు? మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడ్డది, ఎందుకోసం పోరాడారు? అందులో మొదటి అంశమే నీళ్లు. అంటే బ్లాంకెట్ యూనివర్సిటీ అంటే గంపగుత్తగా మాకు ఇన్ని ఇచ్చి నువ్వు ఎన్నైనా తీసుకో అని చెప్పేసి ఎవరండి ఆ రోజు వాదనలు చేసింది? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ఈ ఒక్క పాయింట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అవునా కాదని నిజం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే, గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు డిబేట్ లో. గౌరీ సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీనారాయణ గారు మీ వాయిస్ తీసుకుంటాను, ఒకసారి కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సిన పొజిషన్ కాబట్టి. దిలీప్ రెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు కదా గౌరీ సతీష్ గారు, సో చెప్పండి ఏంటి మీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, దిలీప్ రెడ్డి గారికి, మీకు హెచ్ఎండి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయం గొప్పదా లేకపోతే శాసనసభ గొప్పదా అనేది యావత్ సమాజానికంతా కూడా బాగా తెలుసు అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ప్రజాస్వామ్యానికి నిలువుటద్దమైనటువంటి దేవాలయంగా భావించే శాసనసభలో చర్చించకుండా, వాస్తవ పరిస్థితిని ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయకుండా వారికి వారు బైకాట్ చేసుకున్న తర్వాత తెలంగాణ ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ సాధించుకున్నామో, నీటి విషయంలో ప్రత్యేకంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 రాష్ట్రాల మధ్యలో ఏర్పడినటువంటి ఏదైతే నీటి వివాదం ఉందో దీన్ని 811 టీఎంసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి, దాంట్లో తెలంగాణకు 499 టీఎంసీలు రావాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్మానం చేసిందో, అంటే అన్ని రాష్ట్రాల సరిహద్దుల పరివాహక ప్రాంతాన్ని కనుగుణంగా రావాలనేది 499 టీఎంసీలు రావాలనేది ప్రతిపాదన ఉందో, దానికి అనుగుణంగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వము పోరాటం చేయకపోగా దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తాకట్టు పెట్టింది అనేది మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. ఇందాక మిత్రులు దిలీప్ రెడ్డి గారు మాట్లాడుతూ వాస్తవ పరిస్థితి చెప్పే ప్రయత్నం చేయాలి కదా, సభలో చర్చించకుండా బయట పార్టీ కార్యాలయంలో ఒక పేజ్ చూపించి ఒక పేజ్ చూపించలేరు అంటే అదే వాస్తవ పరిస్థితిని రికార్డెడ్ గా ఉండే విధంగా. సతీష్ సార్, ఇంతకుముందే ఇదే క్వశ్చన్ నేను దిలీప్ రెడ్డి గారిని అడిగాను. అంటే మీరు సభలో వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరుండి సమాధానం చెప్పాలి, మీ దగ్గర చాలా ప్రూఫ్సే ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఆ ప్రజెంటేషన్ ఏదో ముఖ్యంగా ప్రజెంటేషన్ కాకపోతే ఇక్కడ చర్చ, దానికి సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుందన్న. కానీ అక్కడ మీరు వాళ్ళని నెగలనివ్వట్లేదు, అసలు మైక్ ఇవ్వట్లేదు. ఒక ఆన్సర్ చెప్దాము అని అనుకునే లోపు, అంటే ఇప్పుడు తిడతారు, తిట్టిన దానికి సమాధానం చెప్పే లోపు మైక్ కట్ చేస్తారు. సీఎం గారిని విమర్శిస్తే మైక్ ఇవ్వము అని చెప్పేసి స్పీకర్ చెప్పేస్తారు. అలాంటప్పుడు మాకు మాట్లాడే అటువంటి అవకాశం ఎక్కడిది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అడుగుతున్న క్వశ్చన్. జోష్న మేడం గారు, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఎంఐఎం కానీ బీజేపీ కానీ మిగతా నాయకులు అందరు ఉన్నారు కదా, వారికి కానీ అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ పూర్తి స్వేచ్ఛను కల్పించినటువంటి ఘనత అక్కడటువంటి గౌరవ స్పీకర్ గారిది. అది కాదు మాకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వాలంటే ఈ ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. అది మాట్లాడకుండా మేము వాస్తవ పరిస్థితి సమాజం గ్రహిస్తుంది,
తెలంగాణ సమాజానికి మేము నీటి విషయంలో చేసినటువంటి మా గౌరవ కేసీఆర్ గారు మాకు బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శస్యశ్యామలం చేతం, మనం అందరం కలిసి ఉందాం, ఆ రాయలసీమ కూడా రతనాలసీమ చేతం అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నీటి వాటా అనేది కొట్లాడంలో పూర్తి వైఫల్యం చెందారు. ఎందుకనంటే వారు కనీసం ఏదైతే సమావేశాలకు వెళ్ళాలో ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేస్తూ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కు వారు వెళ్ళకపోగా ఒక్కసారే దాన్ని ఇప్పుడు మీరు పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి నిన్న చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి సమస్యలు చెప్పుకోండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని నిలువరించడానికి సుప్రీంకోర్టు ఆశ్రయించడానికి మించిన మార్గం లేదనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేసుకోండి, అవసరమైతే అటు మహారాష్ట్ర వాళ్ళను కూడా పార్టీలుగా చేర్చండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మధ్యవర్తిత్వం కానివ్వండి, ఎట్లా ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఆ కమిటీ ముందుకు వెళ్ళి చెప్పుకోండి అన్నటువంటి సూచన చేయడం జరిగింది. దానికి తగ్గ ముందుగా ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఒకటి. అండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు, అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఏపీ ముందుకెళ్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏం చేయలేదు, ఈ విషయంలో దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి కూడా పలు సూచనలు చేసింది. ఇవన్నీ పక్కన పెడితే కమిటీ ముందుకు వెళ్ళి ఇది కావాలి, ఇదే ఇక్కడ అడ్డుకోవాలి అని చెప్పేసి అటువంటి అటెంప్ట్ ఏమైనా ముందు జరిగిందా? అందుకే ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ కమిటీ ఏదైతే ఉందో వారు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కమిటీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 21 సంవత్సరాలు అయింది, వారు 86 సంవత్సరాలు అయింది. కాబట్టి వారు అత్యధిక వయసుకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికి కూడా నీటి సమస్య పరిష్కారం కావాలని చెప్పి గౌరవ కేంద్ర జలవనరుల శక్తి శాఖ మంత్రి గారిని కానీ, హోంశాఖ మంత్రి గారిని కానీ, గౌరవ ప్రధానమంత్రి గారిని కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి విషయంలో సహకరించండి అని చెప్పి పెద్దన్న కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా. వారు మాట్లాడుతున్నారు కదా, 65 సార్లు పోయారు, 75 సార్లు పోయారు అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారు కదా. రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఏదైతే ఇతర స్కీమ్స్ విషయంలో కానీ అప్పీల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో రాష్ట్రానికి కావలసినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో కేంద్రం పెద్దన్న పాత్రగా రాష్ట్రాల మధ్య సఖ్యతతోటి ఆయా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పి అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. దానికే కదా ప్రత్యక్ష ఉదాహరణగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతి నెల ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ఏదైతే వాయిదాలు ఉన్నాయో దాన్ని త్వరితగతిన వేయడానికి గౌరవ మంత్రి గారి ద్వారా అప్పీల్ చేసి, ట్రిబ్యునల్ చైర్మన్ గారిని అప్పీల్ చేసి, సంబంధిత శాఖ అధికారులను అప్పీల్ చేసి దాన్ని ఎవ్రీ నెల దాన్ని ఏదైతే టేబుల్ మీదకి వచ్చేట్టుగా, హియరింగ్కి వచ్చేట్టుగా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ప్రజాప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా. అది మర్చిపోయి ఏదైతే మేము గతంలో చేశామో, మేము తాకట్టు పెట్టామో, మేమే కరెక్ట్ అంటే ఈ సమాజం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో కూడా వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది కాకుండా మేము ఏదైతే మాట్లాడతామో అదే వాస్తవం అంటే నీటి పుడగ లాంటి మాటలు నమ్మే పరిస్థితి లేదు కదా. ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అబద్ధానికి అంగీ లాగేస్తే ఏ విధంగా ఉంటాయో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. మనం ఎన్ని మాటలు మాట్లాడినా పేపర్ ఎవిడెన్స్ అది ఫ్యాక్ట్ కదా. ఆ ఫ్యాక్ట్ని కాదనలేం కదా. 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాను తాకట్టు పెట్టి ఏదైతే ఆర్థికమైనటువంటి దోపిడీకి పాల్పడ్డటువంటి వారు ఇప్పుడు మాట్లాడితే సమాజం యాక్సెప్ట్ చేస్తుందండి. వాస్తవ పరిస్థితి కదా మనం ఈ సమాజానికి చెప్పాలి. ఓకే, ఒకసారి లక్ష్మీనారాయణ గారి వాయిస్ తీసుకోండి. లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా కమిటీ ముందుకెళ్తే న్యాయం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రభుత్వానికి కనిపించలేదు అని అనిపిస్తోంది. ఎందుకు అనంటే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అన్నట్టు కాకుండా ముఖ్యంగా సెంట్రిక్గానే వర్క్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఒక అంశానికి సంబంధించి వచ్చినప్పుడు పెద్దగా వాయిస్ వినిపించట్లేదు. ఈ నీటి వాటలకు సంబంధించి అక్కడ కూటమి ఉంది కాబట్టి మీరు పెద్దగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు మధ్యవర్తిత్వంగా వాళ్ళు అడగడమే కాదు, ఇక్కడ కమిటీ కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళు పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా బీజేపీ ప్రజాప్రతినిధులు ముందుకెళ్ళట్లేదు, అడగట్లేదు. దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు ఈ కృష్ణా జలాలు తెలంగాణ వాటా సాధించడం విషయంలో కానీ, దాని వాటా ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించడం విషయంలో కానీ మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మొన్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏ లక్ష్యంతోనైతే పోరాటం జరిగిందో, నీళ్ళు సరైనటువంటి వాటా, నీళ్లు రావాలా, నిధులు రావాలా అనేటువంటిది, ఉద్యోగాలు రావాలా అనేటువంటిది, నీళ్లను నిధులుగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వాటా నీళ్లు రావడానికి అవసరమైనటువంటి రీతిలో వ్యవహరించలేదు ఈ రెండు ప్రభుత్వాలు కూడా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ దీని విషయంలో శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం, ఈ వాటా సాధించడం కోసం అవసరమైన రోడ్ మ్యాప్ ఏంది అనేటువంటిది, దానికి కలిసికట్టుగా రాష్ట్రం ఏం చేయాలనేటువంటిది అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ముందుండి ఒక్కటిగా నడవాల్సినటువంటి అవసరం. దానికి ముందు జరిగినటువంటి లోపాలను సమీక్షించాల్సినటువంటి అవసరం. కానీ ప్రధాన ప్రతిపక్షం సాకును చూపి పారిపోయింది. ఇంకా రెండో అభిప్రాయం లేదు, ఇంకా పారిపోయింది. తెలంగాణ ప్రజల కృష్ణా నీటి వనరుల సాధన విషయంలో ద్రోహం చేసింది కాబట్టి సమర్థించుకోలేక పారిపోయింది. గతంలో ముందుగా నేను బీజేపీకి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. దీని తర్వాత డెఫినెట్ గా మీరు వాళ్ళని విమర్శించవచ్చు, ఎవరిది తప్పు మీకు ఇందులో ఎవరిది అనేది నేను అడుగుతాను, దాని గురించి మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ బీజేపీకి సంబంధించిన లైన్ మీరు మిస్ చేసి చెప్తున్నట్టు నాకు అనిపించింది. మీరు మమ్మల్ని ఆరోపించినప్పుడు మా నిబద్ధతను చెప్పుకునే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా ప్రస్తావించాల్సిన కర్తవ్యం. అయితే కృష్ణా జలాలకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకు 6 టీఎంసీలు అదనంగా లిఫ్ట్ చేసి పెన్నా బేసిన్లోకి, కృష్ణా బేసిన్లోకి, రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు అందించడం కోసం కాదు, పెన్నా పరివాహక ప్రాంతానికి నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టును టెండర్ల ప్రాసెస్ ఉంటే 2020 ఆగస్టు 5న టెండర్ల ప్రాసెస్ 5న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేస్తే టెండర్లు పూర్తయ్యే వరకు నాకు వీలు కాదని సాకు చెప్పి తప్పించుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసినాం. మరి ద్రోహం చేసింది, నిలువునా ద్రోహం చేసింది ఆ రోజు బీఆర్ఎస్. మరి ఇవాళ చర్చకు రాకపోవడానికి కానీ, ఆ రీడిజైన్ పేరు మీద కాస్ట్ ఎస్కులేషన్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి 100 రూపాయలది 200 రూపాయలకు కొన్నటువంటి వివరాలు కానీ చర్చలు అసెంబ్లీలో చర్చకు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అంక సృష్టించుకొని బయటకు పోయారు. వాళ్ళు ఒకవేళ ఆ రోజు బీజేపీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి తప్పించుకున్నాడు కేసీఆర్ గారు. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితోని కేంద్ర జలశక్తి మంత్రికి దృష్టికి తీసుకుపోయి మీటింగ్ కండక్ట్ చేసి టెండర్లను ఆపడానికి కోసం చిత్తశుద్ధితోని ప్రయత్నం చేసింది. ఇవాళ ఏదైతే బనకచర్ల, మరి పోలవరం బనకచర్ల, ఇవాళ నల్లమల్ల సాగర్ ఏదైతే అంటున్నారో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ లేదు అనేటువంటిది రిజెక్ట్ చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఏదైతే వాటాల విషయంలో
ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో కోర్టులో వాద్యం నడిస్తే కోర్టు కాదు ట్రిబ్యునల్ ద్వారా ఇది వాటాల విషయం తేల్చొచ్చు అని ట్రిబ్యునల్ ఇప్పుడు టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎట్లా అపోజ్ చేశారు? ఇప్పుడు తూతూ మైమై కాదండి, న్యాయ సూత్రాలు మార్గదర్శక సూత్రాలు ఆధారంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా దీన్ని తిరస్కరించింది, నిర్ద్వందంగా తిరస్కరించింది. తిరస్కరిస్తే పేరు మార్చుకొని అంటే బనకచర్ల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 200 టీఎంసీలు పెన్నా బేసిన్లకు తరలించేటువంటి దానికి సంబంధించి హక్కు లేదు అనేటువంటి విషయంతో లక్ష్మీనారాయణ సార్ అడుగుతోంది స్ట్రైట్ క్వశ్చనే. ఇప్పుడు పోలవరం నల్లమలకు సంబంధించి డిపిఆర్ గిట్ల ఏం లేకుండా డైరెక్ట్ టెండర్లను పిలవడము అనేది దాన్ని సవాల్ చేస్తూనే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి అధికారంలో ఉన్నది కాబట్టి కేంద్రానికి ఈ ప్రాంతం నేతలు పార్లమెంటు సభ్యులు దృష్టికి తీసుకెళ్తేనే కదా న్యాయపరంగా ఇది అన్యాయము, జలాల వాటా విషయంలో అన్యాయమాన్ని తిరస్కరించింది, దృష్టికి తీసుకెళ్తేనే కదా. బీజేపీ నేతలది నేను ఒక విషయం అంటే పేగులు మెడకేసుకుంటా అని మాట్లాడమంటారా లేకపోతే అట్లా వద్దులేండి. అంటే మేము మాకు కేంద్రంలో అధికారంలో ఉండి ఆ అధికారాన్ని సద్వినియోగం చేసి న్యాయపరంగా రావాల్సిన వాటా కోసం అవసరమైన మార్గాన్ని సుగమం చేసేటువంటి ప్రయత్నం చేయాలనా లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఇదే అంశానికి సంబంధించి బీజేపీ విమర్శలు ఫేస్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం తరఫు నుంచి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కూడా మాట్లాడుతోంది ఏంటంటే మీరు ఏపీకి సంబంధించి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ విమర్శ. దానికి కదా మీరు సమాధానం చెప్పుకోవాలి. లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ చేసిన ఒక విమర్శ చేస్తున్నారు. అక్కడ మీరు కూటమిలో ఉండడం వల్ల అక్కడ టెండర్స్ కానీ వీటిని అన్నిటిని బట్టి మీరు ఏం పెద్దగా స్పందించట్లేదు, చూసి చూడనట్టు ఉంటున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చనే. సో మీరు పేరు మెడకేసుకుంటారా లేకపోతే అంత గట్టిగా మిమ్మల్ని తిట్టమని అడగట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రయోజనాల పట్ల బీజేపీ నేతలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు అది వాళ్ళు అడిగే క్వశ్చన్. మేము ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నాం అనేది అవసరం. గట్టిగా వ్యవహరిస్తా ఉన్నాం. దాని కారణంగానే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు నిరాకరించినాం. ఇప్పుడు మభ్య పెట్టడం కాదండి, వ్యవహరిస్తున్నాం. వీఆర్ యాక్టింగ్, మేము క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు 8 మంది పార్లమెంటు సభ్యులను మాకు ఇచ్చిండ్రు. మేమేదైతే ఉన్నామో న్యాయ సూత్రాలకు మార్గదర్శక సూత్రాలకు పరివాహక ప్రాంతానికి సంబంధించిన హక్కులను కాపాడడానికి అవసరం విఘాతం కలిగించేటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించినాం. మాకు అది చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం విషయంలో వ్యవహరించినటువంటి స్పష్టత. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటారు? ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ఉల్లంఘించింది, అటు అనుమతులు ఇవ్వలేదు కేంద్రం నుంచి, అయినా టెండర్లు వస్తున్నాయంటున్నారు. అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఇది మీ ఒపీనియన్ అడుగుతుంది ఇక్కడ. అప్పుడు రాష్ట్రం మళ్ళా ఏదైతే పోలవరం బనకచర్ల పోలవరం నల్లమల సాగర్ పేరు మీద అది మార్చి ఈ పేరు పెట్టి మళ్ళొకసారి ఈ ప్రాసెస్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో మళ్ళీ కేంద్రం దృష్టికి ఈ విషయంలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా ఇది నల్లమల సాగరు పోలవరం సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రూపం మార్చుకొని వస్తున్నటువంటి అదే ప్రాజెక్ట్ ఇది అనేటువంటిది కేంద్రం దగ్గర వినిపించాలా. ఇప్పుడు దీంట్లో కోర్టులో ఈ విషయాన్ని ఆల్రెడీ
కోర్టులో విషయం ఉన్నది కాబట్టి చిన్న కోర్టు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా. సివిల్ దావా Conclude ఏమంటున్నది కాబట్టి, లేకపోతే మీడియేషన్ ద్వారా దీన్ని పరిష్కరించుకోమంటున్నది కాబట్టి, లేకపోతే హై లెవెల్ కమిటీ ద్వారా దీన్ని సాధించుకోమంటున్నది కాబట్టి హై లెవెల్ కమిటీ ఫస్ట్ ఆప్షన్. హై లెవెల్ కమిటీ ముందర మళ్ళీ పెట్టండి. ఓకే ఓకే అండి, డన్. దిలీప్ రెడ్డి గారు, పోలవరం బనకచెర్ల అనే టెండర్స్ని డిపిఆర్కి సంబంధించిన టెండర్స్ని కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పి బీజేపీ ప్రతినిధి గారు చెప్పారు. అది శుద్ధ అబద్ధం. కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయలేదు. అనుమతులు ఇవ్వలేదు. ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పినప్పుడు విన్నాం కదా, వినండి. క్యాన్సిల్ చేసిర్రు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎవరు క్యాన్సిల్ చేయలేరు. అనుమతి కాదండి. ఫస్ట్ డిపిఆర్ సంబంధించిన టెండర్లను ఆ ప్రభుత్వమే, ఏపీ ప్రభుత్వం వెనక తీసుకుంది. లక్ష్మీనారాయణ గారు ఒకటి మీరు మాట్లాడుతూ వాళ్ళు కేంద్రం లక్ష్మీనారాయణ గారు చెప్పింది వాళ్ళ అనుమతి కోరితే కేంద్రం అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు. మన వాదన విన్నాక కదా మీరు రియాక్ట్ కావాల్సింది. పోలవరం బనకచెర్లకు సంబంధించి ఫస్ట్ ఏదైతే డిపిఆర్ పెట్టిందో దానిని ఏపీ ప్రభుత్వం వెనుకకు తీసుకొని కొత్త ముసుగేసుకొని పోలవరం నల్లమల సాగర్ అని చెప్పి కొత్తగా వచ్చారు. దీన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు. కేంద్రం ఏం క్యాన్సిల్ చేయలేరు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేరు. మీరు కొత్త రూపంలో చంద్రబాబు వచ్చిండు, ఇప్పుడేం చేస్తారో మీరు చెప్పాలని చెప్తా ఉన్నాము. మీరు కావాలంటే నేను చెప్పిన డేటా తప్పో ఒప్పో మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. ఎవరు కూడా కేంద్రంలో క్యాన్సిల్ చేయలేరు. వాళ్ళే వెనకకి తీసుకున్న మాట వాస్తవం టెండర్లని. ఓకే. అండ్ సతీష్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక లైన్ లో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. బిఆర్ఎస్ పార్టీ రాయలసీమను రత్నాలసీమ చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడితే హౌస్ కు రాకుండా తప్పించుకున్నటువంటి వాళ్ళు అబద్ధాలు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా అండి? కాబట్టి మేము తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. దానికి ఎంతకైనా తెగించి కొట్లాడడం కోసం. సతీష్ గారు, ఇంతకుముందు లక్ష్మీనారాయణ సార్ ఒకటి అన్నారు, అంటే అక్కడ ఒకవైపు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, ఈవెన్ అనుమతి ఇవ్వలేదు. ఏదైనప్పటికీ అక్కడ ఇష్యూ లేదని అనిపిస్తోంది లక్ష్మీనారాయణ సార్ చెప్పిన. దాన్ని ఏ రూపంలో వచ్చినా ఏ పేరుతో వచ్చినా ఖచ్చితంగా అడ్డుకుంటాం. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా కోసం పోరాడతాం. కేసీఆర్ గా సార్ లెక్క వెనకడిగేసే ప్రసక్తి లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని కూడా మొక్కిస్తాం ఖచ్చితంగా. ఎలాంటి అనుమానం లేదు. వేసుకోవచ్చు అన్నారు, మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి అన్నారు. మరి 12 వాదనలు 12వ తేదీన జరిగేటువంటి వాదనల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటాం.